తెలంగాణలోని హైదరాబాద్ సూర్యాపేట జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో న్యూ దుర్గా భవానీ మెడికల్ షాప్ లో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీంద్ర నాయక్ ఇంట్లో నుంచి సుమారు 20,000 విలువ గల 10 రకాల మెడిసిన్స్, 80 దగ్గు సిరప్లు, 150 నైట్రోజెపామ్ మాత్రలు సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్, తార్నాకలోని డీలర్ ఎంఎస్ మెడికల్ సిస్టమ్స్ లో సోదాలు నిర్వహించారు. అక్కడ అనధికారిక నిల్వలు, వైద్య పరికరాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వారి నుంచి 6.5 లక్షల విలువ గల ఆపరేషన్ సమయంలో ఉపయోగించే నెబులైజర్, స్టీమ్ స్టెరిలైజర్ తో పాటు పలు వైద్య పరికరాల నిల్వలను డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు గుండా మహేశ్వర్ మూర్తిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ మొత్తం భాగోతంపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏమంటున్నారు? ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి నెల రోజుల నుంచి కూడా ఈ అనైతికంగా అమ్మకాలు చేస్తున్నటువంటి మందులు కావచ్చు, తర్వాత కాస్మోటిక్స్ ఐటమ్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఆయా షాపులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా సూర్యాపేట, హైదరాబాద్ లో కూడా సోదాలు కొనసాగించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లి గ్రామంలో న్యూ దుర్గా భవానీ మెడికల్ షాప్ లో తనిఖీలు చేసినటువంటి సమయంలో అక్కడ ఆ షాప్ యజమాని రవీంద్ర నాయక్ అనేటువంటి వ్యక్తి తన ఇంట్లో 10 రకాల మెడిసిన్స్ ను అనుమతులు లేకోకుండా వీటిని అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. వీటికి అంటే మార్కెట్ లో వీటిని అమ్మకూడదు అనేటువంటి మెడిసిన్ కూడా తను అమ్మకాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో రవీంద్ర నాయక్ షాప్ ను సీజ్ చేయడంతో పాటు మరికొన్ని అతనికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ లోని సికింద్రాబాద్, తార్నాకలో అనధికారికంగా నిల్వలు కొనసాగిస్తున్నటువంటి వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని డీలర్స్ వాటన్నిటిని కూడా స్టోర్ చేసి వాటిని అమ్మకాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కొన్ని ఆల్రెడీ ఎక్స్పైర్ అయినటువంటి మందులు కూడా అమ్మారు. మరోవైపు కొన్ని పరికరాలు కూడా అమ్మినటువంటి సందర్భం ఉంది. దీంతో గుండా మహేశ్వర మూర్తి అనేటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేసి వారి యొక్క షాప్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా మెడికల్ షాప్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మందులు కూడా అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని బ్యాన్ అయినటువంటి వాటిని కూడా అమ్మకాలు చేస్తున్నారు. కొంతమంది అమాయకులను టార్గెట్ గా చేసుకొని ఈ మందులు అమ్ముతున్నారు. కాబట్టి వీటిపైన కఠినంగా వ్యవహరిస్తాం, ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించినటువంటి వారిపైన షాప్స్ యొక్క లైసెన్సులు కూడా రద్దు చేస్తామనేది డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.